హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. సో దానికోసమని నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను అండ్ అలాగే కావాల్సినవి తీసుకున్నాను, చెప్తాను చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, ఎండుమిర్చి, సాజీరా, చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు, ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, ఉప్పు అండ్ సాల్ట్. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, సాజీరా, చెక్క, లవంగాలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. యాలకులు అవి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలండి. అండ్ అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక, పచ్చివాసన పోయాక అండ్ మనం తీసుకున్న కేజీ మటన్ వేసి బాగా కలుపుకోవాలండి. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మటన్ ఎప్పుడైనా 2 టమాటాస్ తీసుకున్నాను పెద్ద సైజు అండ్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ లో మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికాక సరిపడినంత కారం వేసుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేయాలండి ఇందులో. అండ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 to 15 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోవాలండి. అంతేనండి, 5 మినిట్స్లో మటన్ కర్రీ కంప్లీటెడ్. మటన్ కర్రీ కంప్లీటెడ్ అయ్యాక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి, బాగుంటుంది. అంతేనండి, ఎమ్మీ మటన్ కర్రీ రెడీ. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.